తిరుమలలో వచ్చే ఆఫ్లైన్ శ్రీవారి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలియజేశారు. ఇక గోకులం సమావేశ మందిరం వెనక వైపు శ్రీవారి దర్శన టికెట్ల నూతన కౌంటర్ను ఆయన ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్ను కేటాయించారు. గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూ లైన్లో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్టు అడిషనల్ ఈవో తెలిపారు. 5 కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు. లాస్ట్ 2 months నుంచి ఒక గోకులం వెనక వైపు ఒక ప్రత్యేక షెడ్ వేసి ఆ షెడ్లో వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేకూర్చి సింప్లిఫికేషన్ ఆ ప్రొసీజర్స్ కూడా సింప్లిఫికేషన్ చేసి చేద్దామని డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఆ డెసిషన్కి అనుగుణంగా ఈరోజు ఈ జర్మన్ షెడ్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ మీరు చూస్తే 5 కౌంటర్స్ ఉన్నాయి. 5 కౌంటర్స్లో కూడా 5గురు కూర్చొని ఉంటారు. 5 కౌంటర్స్లో కూడా లెస్ దాన్ 1 minute భక్తులకి టికెట్ జనరేట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు 3 to 4 minutes పట్టేది, ఇప్పుడు లెస్ దాన్ 1 minute తీసుకొచ్చాము. అదేవిధంగా మరింత సింప్లిఫికేషన్ చేసే మార్గంలో అంతకుముందు వాళ్ళు ఒక ఫామ్ ఫిలప్ చేయాలి, అది ఒక పెద్ద ప్రొసీజర్ లాగా ఉండేది. ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేయడం అనేది తీసేసి వాళ్ళ ఆధార్ కార్డును తీసుకొని ఆధార్ కార్డు డీటెయిల్ని సిస్టంలో సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి వితిన్ 1 minute టికెట్ జనరేట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ సాఫ్ట్వేర్ సిస్టంలో కొన్ని డీటెయిల్స్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎంటర్ అయితే ఆటోమేటిక్గా టికెట్ జనరేట్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరికి కూడా. ఈరోజు నుంచి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఇది భక్తులందరూ కూడా దాదాపు 900 మంది భక్తులు ఇక్కడ ప్రతిరోజు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని. లాస్ట్ 2 months నుంచి